సత్యసాయి ఆసుపత్రిలో ఉన్న 28 రోజులు ఎన్నో వార్తలు, ఎన్నో స్పెక్యులేషన్స్. బాబా ఎప్పుడో చనిపోయారని కొందరు, కాదని ఇంకొందరు. అంతేనా, డాక్టర్ల పొంతం లేని స్టేట్మెంట్లు కూడా భక్తుల్ని కన్ఫ్యూజ్ చేశాయి. కానీ TV9 మాత్రమే భక్తులకు కావాల్సిన సమాచారం అందించింది. ప్రశాంతి నిలయంలో పరిస్థితి ఏంటో కళ్లకు కట్టింది. ఆసుపత్రిలో బాబాకు చికిత్స ఎలా జరుగుతుందో చూపించింది. ఇప్పుడు బాబాకు ఎలాంటి సమాధి కడుతున్నారో కూడా ప్రేక్షకులకు అందించింది TV9. ఎప్పుడు సాయినామ సంకీర్తనతో మారుమోగే ప్రదేశం, ప్రేమ శాంతికి ప్రతిరూపం సత్యసాయి ప్రశాంతి నిలయం. బాబా ఆసుపత్రిలో చేరాక ఆ ప్రశాంతి నిలయం పరిస్థితి ఏంటి, అందులో జరుగుతున్నదేంటి? సామాన్య భక్తుల్లో మెదిలిన ఒక ప్రశ్న. ప్రశాంతి నిలయం ఎలా ఉందో చూడాలనే కోరిక. సరిగ్గా ఈ విషయాన్నే ప్రేక్షకులకు అందించింది TV9. సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం దేవవిరుగాయాభ్యాన్న ప్రమదితవ్యం. ప్రశాంతి నిలయం లోపలికి వెళ్లడం సామాన్య భక్తులకు సాధ్యం కాని విషయం. ప్రశాంతి నిలయంలో సాయి భక్తులకు తెలియని రహస్యాలు ఎన్నో. బాబా ఆసుపత్రిలో చేరాక భక్తులకు ప్రశాంతి నిలయంపై ఆసక్తి పెరిగింది. ఇదే ప్రశాంతి నిలయం. నిత్యం బాబా తన భక్తులకు దర్శనమిచ్చే ప్రదేశం. ప్రేమ శాంతితత్వాన్ని బోధించే మందిరం. ప్రార్థనలు, బాబా నామస్మరణతో మారుమోగే ప్రదేశం. సత్యసాయి ఆసుపత్రిలో చేరాక ప్రశాంతి నిలయం అశాంతి నిలయంగా మారింది. భక్తుల రోదనలు బాబా కోలుకోవాలనే ప్రార్థనలతో మాత్రమే కనిపించింది. రోజూ దర్శనమిచ్చే బాబా ఎక్కడ నివాసముండేవారు? ఆయనతో పాటు ఎవరెవరు ఉండేవారు? ఈ విషయాలన్నీ TV9 ప్రేక్షకులకు అందించింది. ప్రశాంతి నిలయంలోనే బాబాకు ఒక ప్రత్యేక నివాసం ఉంది. ఇక్కడే బాబా స్నానం చేసేది, భోజనం చేసేది, నిద్రపోయేది. అత్యంత సన్నిహితులు అంటే సత్యజిత్ లాంటి వారు మాత్రమే బాబాతో ఉండేవారు. తస్మాత్ తదేవ కర్తవ్యం తదా. ప్రశాంతి నిలయం సత్యసాయి సామ్రాజ్యం. బాబా కోసం పనిచేసేవారు బాబాతోనే ఉంటారు. ప్రశాంతి నిలయం లోపలే బాబా నివాసం దగ్గరే వారికి క్వార్టర్స్ ఉన్నాయి. ఆ విజువల్స్ కూడా TV9 కందాయి. తస్మాత్ తదేవ కర్తవ్యం తదా. 1985లో కలెక్టర్గిరికి రాజీనామా చేసిన చక్రవర్తి ఇక్కడే బాబాతో పాటే ఉంటున్నాడు. ఆయన నివాసం కూడా ప్రశాంతి నిలయం ప్రాంగణంలోనే ఉంది.
బాబా భజన మందిరం. ఇక్కడే బాబా రోజూ భక్తులకు దర్శనమిచ్చేవారు. భక్తుల భజనలు విని తరించేవారు. ఒక్కోసారి స్వయంగా తానూ గానం చేసేవారు. బాబా ఆస్పత్రిలో చేరాక భజన మండలి పరిస్థితి ఇలా ఉంది. ఇక ఇది సాయి కుల్వంత్ హాల్. భక్తులు ఎప్పుడూ బాబా సేవలో ఉండే హాల్. బాబా ప్రియ భక్తులంతా ఇక్కడే ఉండేవారు. బాబా ఆస్పత్రిలో చేరాక కుల్వంత్ హాల్ ఇలా ఉంది. భక్తులు లేక బోసిపోయి కనిపించింది. చనిపోయేదాకా సత్యసాయి ఆరోగ్యంపై డాక్టర్లు భక్తులకు ఒక్కసారి కూడా సరైన సమాచారం ఇవ్వలేదు. అప్పటికే ఎన్నో స్పెక్యులేషన్స్. బాబా ఎప్పుడో చనిపోయారనే వార్తలు. మరి ఆస్పత్రిలో ఏం జరుగుతోంది? ఆస్పత్రి వాతావరణం ఎలా ఉంది? భక్తుల్లో ఉన్న ఈ ఉత్కంఠకు తెరదించింది TV9. ఆస్పత్రి లోపల విజువల్స్ ను చూపించగలిగింది. ఇదే సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. 28 రోజులుగా నేషనల్, ఇంటర్నేషనల్ టీవీ ఛానల్స్ చూపిస్తున్న ఆస్పత్రి ఇంతవరకే. కేవలం ఈ బోర్డు మాత్రమే. బాబాను చూడడానికి భక్తులు ఎంత దూరం నుండొచ్చినా సరే ఇక్కడికి, ఈ ఆస్పత్రి గేటు దగ్గరకొచ్చి ఆగిపోవాల్సిందే. డాక్టర్లు చెప్పే మాటలపై నమ్మకం లేదు. ట్రస్ట్ గొడవల్లో బాబా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే వార్తలు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆందోళన, అందుకోసం భక్తుల నిరసనలు, ధర్నాలు. ఆస్పత్రిలోకి చీమ కూడా వెళ్లలేదు. పటిష్టమైన నిఘా. అయినా సరే ఏ నేషనల్ ఛానల్, ఏ ఇంటర్నేషనల్ ఛానల్ సంపాదించలేని విజువల్స్ TV9 సంపాదించింది. ఆస్పత్రి గేటు దగ్గరే కాదు, లోపల రిసెప్షన్ దగ్గర కూడా 6 నుంచి 8 మంది పోలీసులు. హాస్పిటల్ లోపల కూడా ఇంత సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేశారన్న అనుమానాలు బాబా సేవకులకు కూడా కలిగాయి. అటు తర్వాత లోనికి వెళితే అంతా సాయిబాబా సేవకులు మాత్రమే కనిపించారు. బాబా ఇంటెన్సివ్ కేర్ ముందు కూర్చొనున్నారు. బాబాతో పాటు లోపల ఉంది కేవలం సత్యజిత్ మాత్రమే. మిగతా సేవకులంతా ఇదిగో ఇలా బయట మాత్రమే కూర్చున్నారు. ఒక్క బాబా సేవకులే కాదు, ఆస్పత్రి లోపలికొచ్చే మినిస్టర్లు, పోలీస్ ఆఫీసర్లు అంతా ఇంతవరకు వచ్చి ఆగిపోవాల్సిందే. TV9 కు ఈ విజువల్స్ దొరికినప్పటికే బాబా ఎప్పుడో చనిపోయాననే గాలి వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకునే ప్రయత్నం. బాబా హెల్త్ పై తికమక స్టేట్మెంట్లు, పొంతనలేని బులెటిన్లతో డాక్టర్లు కన్ఫ్యూజ్ చేస్తున్న సమయంలో ఈ విజువల్స్ ను ప్రసారం చేసిన TV9 భక్తులకు కొంత ఊరట కలిగించింది. బాబా ఎప్పుడో చనిపోయాడన్న వార్తల్ని గాలి వార్తలని నిరూపించింది కూడా TV9 మాత్రమే.
బుధవారం ఉదయం బాబా దేహాన్ని ఏం చేస్తారు? కుల్వంత్ హాల్లో బాబా దేహాన్ని అంత్యక్రియలు ఎలా జరుగుతాయి? లక్షలాది మంది ప్రత్యక్ష దైవానికి ఎలాంటి సమాధి నిర్మిస్తున్నారు? మొదటి నుంచి రహస్యంగా ఉన్న వ్యవహారాన్ని మరోసారి అందరికన్నా ముందుగానే ప్రేక్షకులకు అందించింది TV9. భక్తులకు కావాల్సింది బాబా దేహాన్ని ఏం చేస్తారన్నది. ఇప్పుడు భక్తులు చూడాలనుకుంటున్నది బాబా సమాధి ఎలా ఉంటుందన్నది. ఇదే చూపించింది TV9. ఎందరో విఐపీలు, ఎన్నో దేశాల నుండి వస్తున్న భక్తులు నిమిషానికి అంగుళం కూడా కదలని కుల్వంత్ హాల్ ముందు క్యూ లైన్. ఇలాంటి పరిస్థితుల్లో బాబాను ఎలా సమాధి చేయబోతున్నారు? బాబా సమాధి ఎలా ఉండబోతోంది? ప్రశాంతి నిలయంలో సాయి కుల్వంత్ హాల్లో బాబాను ఎక్కడ ఖననం చేస్తారు? ఈ విజువల్స్ కేవలం TV9 మాత్రమే సంపాదించగలిగింది. ఎక్కడైతే వెండి సింహాసనం మీద బాబా కూర్చునేవారో, ఎక్కడి నుండి భక్తులకు దర్శనమిచ్చేవారో అక్కడే బాబా సమాధి ఉండబోతోంది. ఈ విజువల్స్ కేవలం TV9 మాత్రమే సంపాదించగలిగింది. బాబా దేహాన్ని భక్తులు దర్శిస్తున్న సమయంలోనే ఆయన అంత్యక్రియలకు పనులు చకచకా జరిగిపోతున్నాయన్న వార్తను ప్రజలకు మొట్టమొదట తెలియజేసింది TV9 మాత్రమే. బాబా సమాధి ఏర్పాట్ల పనులలో కొందరు కార్మికులతో పాటు సత్యసాయి సేవాదళ సభ్యులు కూడా పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని బయటికి చెప్పింది TV9 మాత్రమే. బాబా సమాధి పనుల్లో పాలు పంచుకుంటున్న కొందరు సత్యసాయి భక్తులే ఈ దృశ్యాన్ని TV9 కు అందించారు. మరికొన్ని గంటల్లో బాబా భౌతికంగా కూడా కనిపించకుండా పోతున్నాడు. ఆయన దేహం శాశ్వతంగా భక్తులకు దూరం కాబోతోంది. సత్యసాయికి సంబంధించిన ప్రతి కీలక సమాచారాన్ని 28 రోజులు TV9 ఎక్స్క్లూజివ్ గా అందిస్తూ వచ్చింది.